ధనదీపాన్ని వెలిగించాలనుకున్న రోజున వేకువజామునే మేల్కొని ఇంటితో పాటు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీటకు ముందు భాగంలో 3 చోట్ల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో గుప్పెడు బియ్యం వేసి కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వు, రూపాయి బిళ్ళ ఉంచాలి. బియ్యంలో ఉన్న ప్రమిదలో 3 యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి రెండో ప్రమిదను మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాన్ని ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అనే పేరుతో పిలుస్తారు. ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్ల మొదట్లో వెయ్యాలి. అలాగే పళ్ళెంలో ఉన్నటువంటి గులాబీ రేకులు కూడా వెయ్యాలి. ఇక బియ్యంలో ఉన్న రూపాయి కాయిన్ తీసుకుని దాన్ని పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూటకట్టి బీరువాలో దాచుకోవాలి. పళ్ళెంలో బియ్యంలో పొంగలి వేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో ఏ రోజు అయినా, మరీ ముఖ్యంగా గురు లేదా శుక్రవారం నాడు శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.